ఆ మనిషి కాళ్ళు గూడులో చిక్కుకున్నాయి. సమతుల్యం కోల్పోయి చెట్టుమీద నుంచి ఒక్కసారిగా కిందపడ్డాడు. తనకు తానుగా ఒక కొమ్మను పట్టుకున్నాడు. కాని తల తిప్పగానే ఇంకా భయంకరమైన దృశ్యం కనిపించింది. చీకట్లో నుంచి ఒక భారీ సాలిడు ఒక్కసారిగా దూకింది. భయంతో మనిషి గాభరాగా గుండెలు ఆగినట్టయ్యాయి. అతను గూడులో పడిపోయాడు. చేతులు కాళ్ళు పూర్తిగా చిక్కుకున్నాయి. కొద్ది క్షణాల్లోనే మరో భారీ సాలిడు చీకట్లో నుంచి బయటకు వచ్చింది. సెకన్లలోనే అతన్ని గూటి దారాలతో గట్టిగా చుట్టేసింది. చుట్టూ చూస్తే బ్యాగిన్స్ తప్ప చెట్ల కొమ్మలకు చాలా మట్టిగొడ్డు సవాలు వేలాడుతున్నాయి. ఒకవేళ తప్పించుకోకపోతే అతనే తదుపరి ఆహారం అవుతాడు. అందుకే బ్యాగిన్స్ ఆ క్షణాన్ని అందిపుచ్చుకుని తన కత్తిని తీసి పక్కనున్న సాలిడును గట్టిగా పొడిచాడు. ఆ ప్రమాదాన్ని తప్పించుకుని త్వరగా గూటి దారాలను చించేసి సమీపంలోని చెట్టు వెనక దాక్కున్నాడు. కాని సాలిడు అడుగుల శబ్దం మాత్రం దగ్గరవుతోంది. అతను కనిపించబోతున్నాడు. అప్పుడే బ్యాగిన్స్కు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. ఒక బంగారు ఉంగరాన్ని తీసి సంకోచం లేకుండా వేలికి తొడిగాడు. ఆశ్చర్యంగా ఆ ఉంగరం అతన్ని అదృశ్యం చేయడమే కాక ఆ జీవుల మాటలను కూడా అర్థం చేసేలా చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని బ్యాగిన్స్ పక్కనున్న సాలిడును కత్తితో కోసాడు. ఈసారి అతను భయపడలేదు. అంతేకాదు ఆ సాలిడును ఎగతాళి చేయడానికి ఉంగరాన్ని కూడా తీసేశాడు. కాని అతను గర్వంగా ఫీలయ్యే సమయంలో ఒక్కసారిగా మరో భారీ సాలిడు దూకింది. దాంతో ఉంగరం చేజరి పడిపోయింది. బ్యాగిన్స్ వెంటనే గాభరాపడి చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు ఉంగరం అంత దూరం పడలేదు. కాని అతను దాన్ని తీసుకోబోతుండగా ఒక భారీ జెర్రీని ఎదుర్కొన్నాడు. సాధారణంగా భయపడే బ్యాగిన్స్ ఈసారి ఏమాత్రం భయపడలేదు. కత్తిని ఎత్తి ధైర్యంగా ముందుకు దూకాడు. ఉంగరాన్ని తిరిగి పొందడానికి బ్యాగిన్స్ తన పూర్తి సామర్థ్యాన్ని బయటపెట్టాడు. కొన్ని వేగవంతమైన కదలికలతో ఆ జెర్రీని సులభంగా చంపేశాడు. కాని ఉంగరాన్ని తీసి ఆనందంగా చూస్తుండగా మళ్లీ ఆపద వచ్చింది. నీవు నన్ను చంపనని అనుకోకు, మట్టిగొడ్డు అని ఒక గొంతు బెదిరించింది.